Hi students, today we are going to look at the first unit of 8th standard English. Okay, family. All right. There are three parts: reading A, reading B, reading C. The tattered blanket, my mother, and letter to a friend. Okay, right. Family. Look at the pictures and answer the questions that follow. Okay, look at the picture అంటే చిత్రాన్ని చూడండి అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ దట్ ఫాలో అంటే తర్వాత వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఓకే, వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద పిక్చర్లో ఏం చూసారు? ఫ్యామిలీలో మెంబర్స్ ఉన్నారు, ఏముంది అందులో? వాట్ టైప్ ఆఫ్ ఫ్యామిలీస్ డూ వీ ఫైండ్ ఇన్ అవర్ ప్రజెంట్ సొసైటీ, వై? ఓ, ఇది ఉమ్మడి కుటుంబంలా ఉంది కదా, జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు తక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు అన్ని ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే అలా ఉండడం బెటర్ అని కోరుకుంటున్నారు, అందుకనే. విచ్ ఫ్యామిలీ డూ యూ లైక్, వై? నీకు ఏ ఫ్యామిలీ అంటే ఇష్టం, ఎందుకు? ఆరల్ డిస్కోర్స్, డిబేట్, స్మాల్ ఫ్యామిలీస్ ఆర్ హ్యాపీ ఫ్యామిలీస్. ఓకే, అది వదిలేయండి, డిబేట్ గురించి తర్వాత చూద్దాం. పార్ట్ ఏకి వెళ్దాం. ద టాటర్డ్ బ్లాంకెట్. ఓకే, టాటర్డ్ అంటే ఓల్డ్ అండ్ టార్న్. ఓకే, ఇన్ పూర్ కండిషన్. పాతది కాస్త చిరిగిపోయింది. Okay, when he arrived unexpectedly at his home in the countryside in his office car and got down at the gate, his mother, who was lying in an armchair on the veranda, made a futile attempt to get up. ఓకే, వెన్ హీ అరైవ్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ, అనుకోకుండా అతను ఇంటికి వచ్చినప్పుడు, అరైవ్ అంటే రావడం, ఇన్ ద కంట్రీ సైడ్ అంటే విలేజ్ సైడ్ అనుకోండి. కంట్రీ సైడ్ అంటే గ్రామ ప్రాంతం. ఇన్ హిజ్ ఆఫీస్ కార్. ఓకే, ఆఫీస్ కార్లో వచ్చాడంట. అండ్ గాట్ డౌన్ ఎట్ ది గేట్. గేట్ దగ్గర దిగాడు. ఓకే, హిజ్ మదర్ అంటే వాళ్ళ అమ్మ, ఈవిడ అనుకుంటా. హూ వాజ్ లయింగ్ ఇన్ అన్ ఆర్మ్ చైర్ ఆన్ ది వరండా. బయట వరండాలో ఒక ఆర్మ్ చైర్, ఇది ఆర్మ్ చైర్. ఓకే, అందులో కూర్చుని ఉందంట. ఓకే, మేడ్ ఏ ఫ్యూటైల్ అటెంప్ట్ టు గెటప్. లేవాలని ప్రయత్నించింది కానీ సక్సెస్ఫుల్ కాదనమాట, అది అన్సక్సెస్ఫుల్. ఫ్యూటైల్ అంటే ఇన్కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎనీ యూజ్ఫుల్ రిజల్ట్, పాయింట్లెస్, యూజ్లెస్. ఓకే, ఇక్కడ ఈ మీనింగ్ కరెక్ట్ సరిపోయింది. ఇన్కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎనీ యూజ్ఫుల్ రిజల్ట్. ఓకే, వర్త్లెస్. ఓకే, Kamala, there is somebody at the gate, she said. Somebody in a car. కమల, ఎవరో వచ్చారు గేట్ దగ్గరికి. ఎవరు అంటే ఎవరో కార్లో వచ్చారు అని చెప్పిందనమాట. కమల ఎల్డర్ డాటర్, ఈ విడో. కమల అంటే తన పెద్ద కూతురు. ఓకే, విడో అంటే విధవ. ఓకే, who was sitting huddled up on the veranda. తిన్నా నేను ఎప్పుడు చూడలేదు ఇది యాక్చువల్గా. తిన్నా అనుకోదాన్ని, డిక్షనరీ కూడా వెతుక్కోలేకపోతుంది. ఓకే, వరండా దగ్గర కూర్చుందంట. వరండా అనే పదం ఇంగ్లీష్ పదమే. ఓకే, సో a head and ears covered with a thin bath towel, got up reluctantly, walked slowly to the gate, and screwing up her eyes, peered into the
డార్క్నెస్. పీరియడ్ అంటే లుక్ విత్ డిఫికల్టీ ఆర్ కాన్సన్ట్రేషన్ ఎట్ సమ్ వన్ ఆర్ సంథింగ్. ఓకే. స్క్రూ అప్, స్క్రూయింగ్ అప్. Have a screw loose, screw around, screw someone's owner, screw up. The muscles of one's face or around one's contract, typically so as to express emotion or because of bright light. Or because of bright light. Okay. Completely mismanaged or mishandled in a situation. ఇక్కడ పై మీనింగ్ వస్తుంది కాంట్రాక్ట్. ఓకే. పీరియడ్ ఇంటూ ద డార్క్నెస్, పీరియడ్ ఆల్రెడీ చూసాం. డిఫికల్టీ. ఓకే. Kamala, her elder daughter, a widow, who was sitting huddled up. Sitting. ఓకే. తను తల పైకెత్తి, హెర్ హెడ్ అండ్ ఇయర్స్ కవర్డ్ విత్ ఏ, తల పైకెత్తడం కాదు, హెర్ హెడ్ అండ్ ఇయర్స్ కవర్డ్ విత్ ఏ థిన్ బాత్ టవల్. ఒక సన్నటి బాత్ టవల్తో తన తల ఇయర్స్ అంటే చెవులు కప్పి ఉన్నాయంట. గాటప్ రిలక్టెంట్లీ. రిలక్టెంట్ అంటే లేవాలని ఇష్టం లేదు కానీ లేచిందనమాట. రిలక్టెన్స్ అంటే హెసిటెన్స్ టైపు, చేయాలని లేకపోయినా చేయడం. ఓకే. వాక్డ్ స్లోలీ టు ద గేట్. నెమ్మదిగా గేట్ వరకు వెళ్ళింది. ఏంది ఇక్కడ? ఓకే. నెమ్మదిగా గేట్ వరకు వెళ్ళింది. అండ్ స్క్రూయింగ్ అప్ హెర్ ఐస్ అండ్ పీర్డ్ ఇన్ టు ద డార్క్నెస్. ఓకే. అదంతా ఆల్రెడీ చూసాం మనం. స్క్రూ అప్ అంటే కళ్ళతో కళ్ళని ఇబ్బంది పెట్టి మరీ చూసింది డార్క్నెస్లో. ఓకే. కష్టమైనప్పటికీ. ఎవరు వచ్చారబ్బా? షీ సా ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ వాకింగ్ ఇన్ త్రూ ద గేట్. తను ఏం చూసిందంటే బాల్డ్ అంటే బట్టతల ఉన్న, బాల్డ్ అంటే బట్టతల ఉన్న, ఫ్యాట్ బాగా లావుగా ఉన్న, మిడిల్ ఏజ్డ్ మధ్య వయస్కుడైన మనిషి గేట్ గుండా రావడం చూసిందంట. ఓకే. ఓ గోపి, షీ సెడ్ ఇన్ యర్ గ్రేటింగ్ వాయిస్. అతని పేరు గోపి అంట. గ్రేటింగ్ అంటే సౌండింగ్ హార్స్ అండ్ అన్ప్లెజెంట్. తనకి ఇష్టం లేదు యాక్చువల్గా తను రావడం అన్నట్టు ఉంది. ఓకే. ఇరిటేటింగ్ వాయిస్ అనుకోండి ఒక రకంగా. ఇరిటేటింగ్ వాయిస్. వై దిస్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్? ఎందుకు వీళ్ళంత సడన్గా వచ్చావు, అది అనుకోకుండా వచ్చావు మమ్మల్ని చూడడానికి అని అడిగింది. అప్పుడు కమలా, హూ ఈజ్ ఇట్? హెర్ మదర్ ఆస్క్డ్ లౌడ్లీ ఫ్రమ్ ద వరండా. కమలా, ఎవరది అని ఎక్కడి నుంచి? వరండా నుంచే గట్టిగా అడిగిందనమాట. లౌడ్లీ అంటే గట్టిగా. గోపి, ద మ్యాన్, గోపి అని చెప్పింది తను. చెప్తే ద మ్యాన్ సెడ్, దేర్ వాజ్ ఏ మీటింగ్ ఇన్ తిరువనంతపురం. ఐ జస్ట్ డ్రాప్డ్ ఇన్ ఆన్ మై వే బ్యాక్. తిరువనంతపురంలో ఒక మీటింగ్ అయింది. సో వెళ్తున్నప్పుడు వెళ్ళేదారిలో, సో వెనక్కి వెళ్ళేదారిలో ఇలా వచ్చాను నేను అని చెప్పాడు. చెప్తే
ఓ కమల, ఓ ఈజ్ ఇట్? ఎవరు కమల, ఎవరది అని. దెర్ వాజ్ ఎ నోట్ ఆఫ్ అలారం ఇన్ అమ్మాస్ వాయిస్. అంటే ఎవరది, ఎవరది అని ఆ టైప్లో వచ్చిందంట. వాళ్ళమ్మ వాయిస్లో అలా వచ్చిందంట. అమ్మా, వై ఆర్ యూ సో స్కేర్డ్? కమల అడుగుతుంది. అమ్మ, ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు? అమ్మ అన్నది కూడా తెలుగు పదం, ఇంగ్లీష్ పదం కాదు. కమల, గోపీస్ ఎల్డర్ సిస్టర్, ఆస్క్డ్ హర్ ఏ లిటిల్ ఆక్వర్డ్లీ. ఆక్వర్డ్ అంటే ఇన్ అన్ అన్గైన్లీ మేనర్, నాట్ స్మూత్లీ ఆర్ గ్రేట్ఫుల్లీ. మొత్తానికి మంచిగా అడగలేదని. ఓకే, యాజ్ ఇఫ్ యూర్ సో నువ్వెందుకు అంత భయపడుతున్నావు? స్కేర్ అంటే భయపడ్డావు. ఓకే, ఆస్క్డ్ హర్ ఏ లిటిల్ ఆక్వర్డ్లీ, కొంచెం అలా ఆక్వర్డ్గా అడిగింది. యాజ్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ గోపి ఫర్ ద ఫస్ట్ టైం, ఏదో నువ్వు గోపిని మొదటిసారి చూస్తున్నట్టు. అమ్మ, ఇట్స్ మీ గోపి, హీ సెడ్ అగైన్. అమ్మ, ఇది నేను గోపినని. హీ బెంట్ డౌన్ అండ్ బ్రాట్ హిస్ ఫేస్ క్లోజ్ టు హర్ రింకిల్డ్ చీక్స్. సో ఆయన వంగాడు, కాస్త వంగి తన ఫేస్ని, ముఖాన్ని ఆవిడ దగ్గరకు తీసుకొచ్చాడు. ఆవిడ ముడతపడిన బొగ్గలకు దగ్గరకు తీసుకొచ్చి, అమ్మ, ఇట్స్ మీ అని అన్నాడు. అమ్మ, ఇది నేనే అని అన్నాడు. అంటే గోపి, కమల, ఐ కాంట్ బిలీవ్ ఇట్, హ్యాస్ ఈ స్కూల్ క్లోజ్డ్ ఫర్ వెకేషన్? కమల, ఇది నేను నమ్మలేకపోతున్నాను. అతని స్కూలు వెకేషన్ అంటే సెలవు అనమాట. సెలవు అని ప్రకటించారా? వెకేషన్ అంటే మనకి సంక్రాంతికి ఇస్తారు చూడండి, 4 days 5 days అలా. దసరాకి ఒక 3 days ఎక్కువ రోజులు సెలవు ఇవ్వడం అనమాట. అడిగితే అమ్మ ఈజ్ ఆఫెన్ లైక్ దీస్ డేస్, షీ డజంట్ రికగ్నైజ్ ఎనీబడి. అమ్మ తరచుగా ఇలానే ఉంటుంది ఈ మధ్య, తను ఎవరిని గుర్తుపట్టట్లేదు అని గోపి సిస్టర్ ఎక్స్ప్లెయిన్డ్. గోపి సిస్టర్ చెప్పిందనమాట. బట్ సమ్టైమ్స్ హర్ మెమరీ ఈజ్ క్వైట్ షార్ప్. దెన్ షీ asks me if you have sent any letter. I tell her everything is fine with you, Vimala and the kids. What is the point of telling her that you haven't written for a year? Poor thing. I wouldn't dream of making her unhappy. కానీ కొన్నిసార్లు హెర్ మెమరీ ఈజ్ క్వైట్ షార్ప్. తన మెమరీ అంటే తనకు అంటే తన మెమరీ అంటే ఏం చెప్తాం? The faculty by which the mind stores and remembers information. Okay. He is quite sharp. Then she asks me if you have sent any letter. సో తను అడుగుతుందంట, నువ్వేమైనా లెటర్ పంపించావా అని. ఐ టెల్ హర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ యూ, విమల అండ్ ద కిడ్స్. నేను చెప్తాను అంతా ఓకే తనతోని, తన విమలతోని మరియు పిల్లలతోని అందరూ బాగానే ఉన్నారని చెప్తారు సింపుల్గా. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టెల్లింగ్ హెర్ దట్ యూ హ్యావెంట్ రిటర్న్ ఫర్ ఏ ఇయర్? నువ్వు సంవత్సరం నుంచి అసలు లెటర్ రాయట్లేదని అంటే ఎందుకు చెప్పడం? చెప్పి ఏం ప్రయోజనం? అందుకే చెప్పలేదని. పూర్తిగానే అలా అమ్మన అంటుంది. ఓకే, పాపం అని. ఐ వుడెంట్ డ్రీమ్ ఆఫ్ మేకింగ్ ఎర్ అన్హ్యాపీ. తన్ని
తనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదని ఒక రకంగా. అన్‌హ్యాపీ అంటే మీకు తెలిసిందే. నాట్ హ్యాపీ. ఓకే. సాడ్. తనకి విచారం కలుగజేయడం నాకు ఇష్టం లేదు. ఐ వుడెంట్ డ్రీమ్ ఆఫ్ మేకింగ్ అంటే నేను కలగనలేదని కాదు. అది మొత్తం నాకు ఇష్టం లేదు అని చెప్పిందనమాట. చెప్తే I got a promotion last year. After that, I am always on my toes. And there are tours quite often. I don't get any time to write letters. సో ఏమంటున్నాడంటే ఐ గాట్ ఏ ప్రమోషన్ లాస్ట్ ఇయర్. నాకు ప్రమోషన్ వచ్చింది లాస్ట్ ఇయర్. ఆఫ్టర్ దట్ ఐఎమ్ ఆల్వేస్ ఆన్ మై టోస్. అప్పటి నుంచి నేను చాలా బిజీగా ఉన్నాను. ఐఎమ్ ఆల్వేస్ ఆన్ మై టోస్ అంటే అది ఇడియం అనుకుంటా. ఓ ఆల్వేస్ ఆన్ వన్స్ టోస్ అని ఉంటుంది యాక్చువల్గా. ఓకే, ఇది ఇలా కాదు, ఇలా చూడాలి. ఓకే, నో ప్రాబ్లం. అంటే చాలా బిజీగా ఉన్నాడు అప్పటి నుంచి. అండ్ దేర్ ఆర్ టూర్స్ క్వైట్ ఆఫెన్. సో అప్పటి నుంచి టూర్స్ కూడా చాలా తరచుగా, క్వైట్ అంటే చాలా, ఆఫెన్ అంటే తరచుగా వెళ్ళాల్సి వస్తుంది. ఐ డోంట్ గెట్ ఎనీ టైమ్ టు రైట్ లెటర్స్. అందుకే నాకు అసలు సమయమే దొరకట్లేదు ఉత్తరాలు రాయడానికి అన్నాడు అనమాట. వై డోంట్ యూ ఆస్క్ విమలా టు రైట్ ఆర్ డజంట్ షీ గెట్ ఎనీ టైమ్ టు. నువ్వెందుకు విమలాని అడుగు రాయమని, తనకు కూడా దొరకట్లేదా సమయం అంటే, వాట్ ఆర్ యూ మంబ్లింగ్ ఓవర్ దేర్, అమ్మ సెడ్ లౌడ్లీ. ఏంటి మీరు అక్కడ మాట్లాడుతున్నారని. ఐ హెర్డ్ సంబడి కమింగ్ ఇన్ ఎ కార్. హూ ఈజ్ ఇట్? ఓ, కార్లో ఎవరో రావడం చూశాను నేను. ఎవరదంటే, ఐ టోల్డ్ యూ ఇట్స్ గోపి. నేను చెప్పాను కదా వాడు గోపి. బట్ గోపి ఈజ్ ఇన్ ఢిల్లీ ఈజంట్ హీ? కానీ గోపి ఢిల్లీలో ఉన్నాడు కదా. లేడా ఢిల్లీలో? ఎస్ అమ్మా, ఇట్స్ మీ. ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ. అవునమ్మా, ఇది నేను ఢిల్లీ నుంచి వచ్చాను. హూ డిడ్ గోపి మ్యారీ? అమ్మ సెడ్. గోపి ఎవరిని బిల్ చేసుకున్నాడని. సడన్లీ లావరింగ్ హెర్ వాయిస్ కాస్త డౌన్ చేసి, తగ్గించి, ఐ మీన్ వాట్స్ హిస్ వైఫ్స్ నేమ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే తన వైఫ్ పేరేంటి, తన భార్య పేరేంటి. డోంట్ యూ సే యూ హ్యావ్ ఫర్గాటన్ హర్ నేమ్ టు. డోంట్ యూ రిమెంబర్ విమలా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియాస్ ఎల్డెస్ట్ డాటర్? గోపి సిస్టర్ సెడ్. నువ్వు చెప్పొద్దు అది తన పేరు కూడా తన పేరు కూడా మర్చిపోయానని కూడా చెప్పొద్దు. టూ అంటే కూడా. డోంట్ యూ రిమెంబర్, నీకు గుర్తులేదా? విమల డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్ తాలూకా పెద్ద కూతురు. ఓ, ఐ ఫర్గాట్ ద నేమ్. వాజ్ దేర్ ఏ లెటర్ ఫ్రమ్ గోపి టుడే? అవును, నేను మర్చిపోయాను, తన పేరు మర్చిపోయాను. ఏదైనా లెటర్ వచ్చిందా గోపి దగ్గర నుంచి అని అడుగుతుంది. ఈరోజు కూడా వచ్చిందని అడిగితే, దేర్ వాజ్, హీ రైట్స్ ఎవ్రీడే. అక్కడ ఉంది, ఆయన రోజు రాస్తుంటాడంట. ఐఎమ్ టెరిబుల్లీ అప్సెట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ అ లెటర్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీ డే. నేను అసలు చాలా అప్సెట్ అయిపోతాను తన దగ్గర నుంచి లెటర్ రోజు రాకపోతే. అప్సెట్ అంటే మేక్ అన్హ్యాపీ, డిసప్పాయింటెడ్ ఆర్ వర్రీడ్. హీ నోస్ ఇట్, దట్స్ వై హీ రైట్స్ ఎవ్రీ డే. అతనికి తెలుసు అది, అందుకే అతను రోజు రాస్తాడు. లుక్ ఎట్ ద వే షీ టాక్స్. చూడు తను ఎలా మాట్లాడుతుందో. గోపి సిస్టర్ టర్న్డ్ ఇన్ టు హిమ్. గోపి సిస్టర్ తన వైపు తిరిగింది. ఎవరి వైపు?
గోపి వైపు. జస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ, యు నో నథింగ్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్, డూ యూ? ఇప్పుడు నేను అంటున్నట్టు నీకైతే అసలు ఏం తెలియదు కదా ఇక్కడ ఏం జరుగుతుందో, నీకు తెలుసా? హూ ఈస్ దట్? అమ్మ సెడ్ అగైన్. హూ ఈస్ ఇన్ దట్ కార్? ఎవరది, ఎవరా కార్లో అని మళ్ళీ అడిగింది. ఇట్స్ మీ, గోపి సెడ్. I had to come to Thiruvananthapuram. I thought I should drop in to see you, అమ్మా. నేను తిరువనంతపురం రావాల్సి వచ్చింది. ఓకే, ఐ హ్యాడ్ టు కమ్ టు, ఐ థాట్ ఐ షుడ్ డ్రాప్ ఇన్ టు సీ యూ. నేనేమనుకున్నానంటే నేను ఇక్కడికి వచ్చి నేను చూడాలి అనుకున్నాను. ఓకే. హూ ఈజ్ యువర్ అమ్మ? వాట్ ఈస్ హర్ నేమ్? వేర్ డస్ షీ లివ్? ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్? ఎవరు మీ మదరు? తన పేరేంటి? ఆవిడ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ నివసిస్తుంది, అది ఎక్కడి నుంచి చాలా దూరమా అని అడుగుతుంది. నో, ఇట్ ఈస్ క్వైట్ నియర్. కాదు, అది చాలా దగ్గర అని చెప్తున్నాడు తను. ఐ డోంట్ నో హౌ కెన్ ఐ బ్రింగ్ బ్యాక్ హర్ మెమరీ, గోపి సిస్టర్ సెడ్ టు హిమ్ ఎక్సాస్పిరేటెడ్లీ. నాకు తెలియదు అసలు తన మెమరీని ఎలా తిరిగి తన జ్ఞాపకాన్ని ఎలా జ్ఞాపకాలని తిరిగి తీసుకురావాలని. ఎక్సాస్పిరేట్ అంటే ఇరిటేట్, ఇంటెన్స్లీ, ఇన్ఫీరియేట్. ఓకే, బాగా ఇరిటేట్ అయిపోయి చెప్తుంది అనమాట. గోపి ప్లేస్డ్ హిస్ బ్రీఫ్ కేస్ ఆన్ ద తిన్న. ఆ తిన్న మీద బ్రీఫ్ కేస్ పెట్టాడు ఆయన. హీ ఓపెన్డ్ ఇట్ అండ్ పుల్డ్ అవుట్ ది కంటెంట్స్, క్లోత్స్, ఫైల్స్, ఏ షేవింగ్ సెట్. బట్టలు, ఫైల్స్, ఒక షేవింగ్ సెట్ తీసాడు బయటికి. ఇటువైపు ఇక్కడ పిక్చర్లో చూడండి, గోపియే కదా వచ్చింది, గోపియే. ఇక్కడ జుత్తు బాగానే ఉందన్నట్టు అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడికి వచ్చేసరికి జుత్తు లేదు. అండ్ బొమ్మలో తేడాలు చూడమని చెప్పలేదు అనుకోండి మనకి. ఓకే, మదర్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉంది. డూ యు నో మై సన్ గోపి? అమ్మ ఆస్కుడ్ హిమ్. ఓ, నీకు తెలుసా నా కొడుకు గోపి అని అడిగితే, హీఈస్ ఇన్ ఢిల్లీ ఇన్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్. హీ హ్యాజ్ Kasariyogam. What is this Kasariyogam? He draws a salary of 2,500 rupees. అని ఆవిడ చెప్పలేదు, తనే మదర్ చెప్తుంది అంతా. ఈజ్ ఇన్ ఢిల్లీ, ఏ గవర్నమెంట్ ఆఫీసర్. హీ హ్యాస్ Kasariyogam. He draws a salary of 2,500 rupees. Do you know him? తను ఢిల్లీలో ఉన్నాడు, గవర్నమెంట్ ఆఫీసర్. ఓకే, పబ్లిక్ సర్వెంట్, గవర్నమెంట్ ఆఫీసర్, ప్రభుత్వ ఉద్యోగి. గవర్నమెంట్ ఆఫీసర్ అంటే హీ హ్యాజ్ కేసరి యోగం, తనకి కేసరి యోగం ఉందంట. ఏంటి కేసరి యోగం? హీ డ్రాస్ ఏ శాలరీ ఆఫ్ 2,500 రూపీస్. తను 2,500 రూపీస్ డ్రా చేస్తాడు శాలరీ కింద, జీతం. శాలరీ అంటే జీతం. ఓకే. డూ యూ నో హిమ్? నీకు అతను తెలుసా అంటే ఇతను ఏమంటున్నాడు, ఎస్ ఐ నో హిమ్. అవును, నాకు తెలుసు. టెల్ హిమ్ టు సెండ్ మీ ఏ బ్లాంకెట్. దెర్ ఈజ్ ఎ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్స్. ఇఫ్ ఐ క్యాచ్ కోల్డ్ ఇట్ డజంట్ లీవ్ మీ ఫర్ ఏ లాంగ్ టైమ్. Tell him to send a blanket, won't you? A red one. I had a blanket, the one he bought for me when he was studying in Madras. It is all tattered now, just a ball of knotted yarn. Tell him to send me a red blanket, will you? So tell him to send me a blanket. నాకు ఒక బ్లాంకెట్ పంపించమని తనకు చెప్పు. దెర్ ఇస్ ఎ కోల్డ్ మిస్ట్ అంటే చల్లటి పొగమంచు ఉంటుంది ఉదయం పూట్ల. ఓకే, మార్నింగ్స్ అంటే ఉదయం.
ఇఫ్ ఐ క్యాచ్ కోల్డ్ ఇట్ డజంట్ లీవ్ మీ ఫర్ ఏ లాంగ్ టైమ్. నాకు కానీ జలుబు వస్తే అది అంత తొందరగా వదలట్లేదు. టెల్ హిమ్ టు సెండ్ ఏ బ్లాంకెట్. నాకు ఒక బ్లాంకెట్ పంపించమని దానికి చెప్పు. వోంట్ యూ? నువ్వు చెప్తావు కదా. ఏ రెడ్ వన్, ఒక ఎర్రటిది. ఐ హ్యాడ్ ఎ బ్లాంకెట్. నా దగ్గర ఒక బ్లాంకెట్ ఉంది. ద వన్ హీ బాట్ ఫర్ మీ వెన్ హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ మద్రాస్. అది తను తీసుకొచ్చింది. అది తను మద్రాసులో చదువుతున్నప్పుడు తీసుకొచ్చింది. బ్లాంకెట్ అంటే దుప్పటి, బాగా గట్టి దుప్పటి అనమాట, రగ్గు లాంటిది. ఇట్ ఈస్ ఆల్ ట్యాటర్డ్ నౌ. అది ఆల్మోస్ట్ చిరిగిపోయి దేని స్థితిలో ఉంది. జస్ట్ ఏ బాల్ ఆఫ్ నాటెడ్ యార్న్. నాటెడ్ యార్న్ అంటే ఎంటాంగిల్డ్. ఓకే. యార్న్ బాల్ మీకు తెలుసు కదా, అంటే దారం ఉండ. అది నాటెడ్ అంటే విడదీసి ఉందని, అంటే బాల్లో ఉండకుండా మొత్తం దారంగా మీకు దారంలాగా మొత్తం సాగదీస్తే ఏమవుద్ది, ఆ టైప్లో అనమాట. టెల్ హిమ్ టు సెండ్ మీ ఏ రెడ్ బ్లాంకెట్. తనకు చెప్పు నాకు ఒక ఎర్రటి బ్లాంకెట్ పంపించమని. విల్ యూ? చెప్తావు కదా. ఐ విల్ టెల్ హిమ్. హీ నాడెడ్. చెప్తాను అతనికి అని చెప్పి తల ఊపాడు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ హిమ్ ద మిస్ట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ. ఐ థింక్ ఐ విల్ స్ట్రెచ్ మై సెల్ఫ్ అవుట్ ఆఫ్ ఎ బిట్. ఐ హ్యావ్ బీన్ సిట్టింగ్ టూ లాంగ్ ఇన్ ద ఆర్మ్ చైర్. ఐ హ్యావ్ ఎ పెయిన్ ఇన్ మై నెక్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ హిమ్. దయచేసి మర్చిపోవద్దు అతనికి చెప్పడం. ఫర్గెట్ అంటే మర్చిపోవడం. ద మిస్ట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ. మంచు నాకు మంచిది కాదు. ఓకే, మంచు మంచిది కాదా. ఓకే. ఐ థింక్ ఐ విల్ స్ట్రెచ్ మై సెల్ఫ్ అవుట్ ఆఫ్ ఎ బిట్. ఓకే, నేను స్ట్రెచ్ చేసుకోవాలనుకుంటా. స్ట్రెచ్ అంటే సాగడం అనమాట. స్ట్రెచ్ మై సెల్ఫ్ అవుట్ ఫర్ ఏ బిట్. స్ట్రెచ్ అంటే కదులుతుంది ఇక్కడ ఈ ఉద్దేశంలో. రబ్బర్ స్ట్రెచ్ అవుతుంది జనరల్గా. ఎలాస్టిక్ అవ్వడం స్ట్రెచ్చింగ్ అంటారు. స్ట్రెచ్ మై సెల్ఫ్ విత్ ఆబ్జెక్ట్, వితౌట్ ఆబ్జెక్ట్ అని చూసుకోవాలి మీరు. విత్ ఆబ్జెక్ట్ అయితే కాజ్ టు బికమ్ లాంగర్ ఆర్ వైడర్ బై పుల్లింగ్ ఇట్. స్ట్రైటన్ ఆర్ ఎక్స్టెండ్ వన్స్ బాడీ. ఓకే, బాడీని స్ట్రెచ్ చేస్తానంటుందా మా తల్లి. ఎందుకంటే ఐ హ్యావ్ బీన్ సిట్టింగ్ టూ లాంగ్ ఇన్ ద ఆర్మ్ చైర్. నేను చాలా సేపటి నుంచి ఈ చైర్లో కూర్చుని ఉన్నాను. ఐ హ్యావ్ ఎ పెయిన్ ఇన్ ద నెక్. నాకు నెక్ దగ్గర, మెడ దగ్గర నొప్పి వస్తుంది. పెయిన్ అంటే నొప్పి. గోబీ సిస్టర్ పుట్ అమ్మ టు బెడ్ అండ్ కేమ్ బ్యాక్ టు ద వరండా. సో గోబీ సిస్టరు వాళ్ళ అమ్మకి బెడ్ వేసి వరండాలోకి మళ్ళీ వచ్చేసింది. యూ డిడెంట్ కమ్ టు సీ అమ్మ డిడ్ యూ? నువ్వు అమ్మని చూడడానికి రాలేదు కదా అని అడుగుతుంది. Delhi is too expensive. You know, I have 4 children to look after now. I can't make both ends meet with my salary, and one has to keep up one's status. It will be great help if I can raise some money by selling my share of the family property. I came to talk it over with you. Delhi is too expensive. Too expensive అంటే చాలా కాస్ట్లీ. కాస్టింగ్ ఏ లాట్ ఆఫ్ మనీ. చాలా డబ్బులు అవసరం అనమాట. కాస్ట్లీ, డియర్, హై ప్రైస్, హై కాస్ట్. సో ఢిల్లీలో బతకడం చాలా కష్టం. ఓకే, ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ సిటీ అయిపోయింది. ఐ హ్యావ్ 4 children టు లుక్ ఆఫ్టర్ నౌ. నీకు తెలుసు కదా, నేను 4 పిల్లల్ని చూసుకోవాలి ఇప్పుడు. లుక్ ఆఫ్టర్ అంటే చూసుకోవడం. ఓకే. ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ విత్ మై శాలరీ. బోత్ ఎండ్స్ మీట్ అనేది కూడా ఒక ఏమంటారు, పాపులర్ వర్డ్. ఓకే, ఇందులో లేదనుకోండి. ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ విత్ మై శాలరీ. సో నేను ఇదంతా నా శాలరీతో చేసుకోలేకపోతున్నాను, నా వల్ల కుదరట్లేదు అని చెప్తున్నాడు. తన జీతంతో అది సాధ్యపడట్లేదంటే. అండ్ వన్ హ్యాస్ టు కీప్ అప్ వన్ స్టేటస్. వాళ్ళ స్టేటస్
రిలేటివ్ ఆర్ సోషల్ పొజిషన్. ఓకే, మన స్టేటస్ కూడా నిలబెట్టుకోవాలి కదా. ఇట్ విల్ బి గ్రేట్ హెల్ప్ ఇఫ్ ఐ కెన్ రైజ్ సమ్ మనీ బై సెల్లింగ్ మై షేర్ ఆఫ్ ది ఫ్యామిలీ ప్రాపర్టీ. నాకైతే అది చాలా హెల్ప్ అవుతుంది, చాలా సహాయకారిగా ఉంటుంది. ఇప్పుడు నేను కొంత మనీ రైజ్ చేసుకుంటే ఫ్యామిలీ ప్రాపర్టీని అమ్మేసి, అంటే ఫ్యామిలీ ప్రాపర్టీ అంటే ఆస్తి, మన కుటుంబం తాలూకా ఆస్తి, నా షేరు నేను అమ్మేసుకుంటే నాకు కొంత మనీ వస్తుంది, అది నాకు చాలా హెల్ప్ అవుతుందని అంటున్నాడు. ఐ కేమ్ టు టాక్ ఇట్ ఓవర్ విత్ యూ. అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను అన్నాడు. యూ విల్ సెల్ యువర్ ల్యాండ్ అండ్ గో అవే విత్ ద మనీ. ఐ నో యూ వోంట్ కమ్ హియర్ ఎనీమోర్ ఆఫ్టర్ దట్. సో నీ తాలూకా ల్యాండ్ నువ్వు అమ్మేసి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? గో అవే విత్ ద మనీ, డబ్బులు తీసుకొని దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నాకు తెలిసి నువ్వు మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడికి రావు కదా అంటే, డోంట్ సే దట్, ఐ విల్ కమ్ వెన్ ఐ గెట్ టైం. అలా అనొద్దు, నాకు సమయం కుదిరినప్పుడు నేను వస్తాను అంటున్నాడు. ఎవరి టైం? నీ సమయమా? యువర్ టైం. ఈ సాది ఇరిటేషన్ ఆన్ హీస్ సిస్టర్స్ ఫేస్. సో సిస్టర్ కాస్త ఇరిటేటెడ్గా ఫేస్ పెట్టింది. It took you more than 5 years to find time to come here. Amma is 83 now. I don't think she will pull on much longer. It took you so long to visit her after the last time. It took you more than 5 years to find time to come here. నీకు 5 సంవత్సరాలు పట్టింది సమయం వెతుక్కోవడానికి, ఇక్కడ రావడానికి, సమయం వెతకడానికి. అమ్మాయి 83. అమ్మ ఇప్పుడు 83 సంవత్సరాలతో ఉంది. ఐ డోంట్ థింక్ షీ విల్ పుల్ ఆన్ మచ్ లాంగర్. తను ఇంకా ఎక్కువ కాలం బతుకుతుందని నేను అనుకోవట్లేదు. పుల్ ఆన్ అనేది కూడా ఇది కూడా దాన్ని ఏమంటారు, చాలా రెగ్యులర్గా యూజ్ చేసేవాడు. డిజైన్ టు బి పుట్ ఆన్ వితౌట్ ది నీడ్ టు డూ ఎనీ ఫాస్టింగ్స్. ఒక మీనింగ్ లేదు. సంబంధం లేదు. ఓకే, ఇట్ టుక్ యూ సో లాంగ్ టు విజిట్ హర్. ఓకే, ఇది ఇంక వేరే దగ్గర కూడా వెతకొచ్చు కదా. వేరే దగ్గర అంటే డిక్షనరీలో. ఓకే, సేమ్ మీనింగ్ చూపిస్తుంది. ఇదే డిక్షనరీలో వెతికితే గార్మెంట్కి సంబంధించి చూపిస్తుంది. చాలా డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి ఇంగ్లీష్లో అయితే ప్రాబ్లం. ఓకే, ఇట్ టుక్ యూ సో లాంగ్ టు విజిట్ హెర్ ఆఫ్టర్ ది లాస్ట్ టైం. నీకు చాలా సమయం పట్టేసింది మళ్ళీ అమ్మను కలవడానికి. బట్ అమ్మ కాంట్ రిమెంబర్ హూ ఐ యామ్, హీ సెడ్ స్మైలింగ్ ఫీబ్లీ. కానీ అమ్మకైతే గుర్తులేదు కదా నేను ఎవరో అంటున్నాడు, నవ్వుతూ అంటున్నాడు. ఫీబ్లీ అంటే ఇన్ ఏ వే దట్ ల్యాక్స్ స్ట్రెంగ్త్ ఆర్ ఫోర్స్. ఇన్ ఏ వే దట్ ఫెయిల్స్ టు కన్విన్స్ ఆర్ ఇంప్రెస్. అది ఏదో నవ్వాలి కాబట్టి నవ్వినట్టు నవ్వాడు. అంటే బట్ డూ యూ రిమెంబర్ యువర్ అమ్మ. కానీ నీకు అమ్మ గుర్తుందా, నీకు మీ అమ్మ గుర్తుందని అడిగింది. రిటర్న్ బై కమలాదాస్, మాధవి కుట్టి అని కూడా అంటారు ఆవిడ్ని. ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ మలయాళం బై కేఎం షరీఫ్. అది మలయాళం స్టోరీ ఇది, ఈయన ట్రాన్స్లేట్ చేశారంట. సరే, ఇక్కడికి ఆపేద్దాం మనం. ఇక్కడ నుంచి ఆథర్ నుంచి అబౌట్ ద ఆథర్ నుంచి నెక్స్ట్ లెసన్లో చూద్దాం. సరేనా? See how beautiful this nature is. You also start planting the trees. Let us bring a new change in our society. Let us plant the trees and let others
plant the trees. Let's take this pledge seriously from now. Thank you.